ఆవిడ రాజాతో చనువుగా ఉండేదా? ఎందుకు లేదు, చాలా చనువుగా ఉండేది. ఎలాంటి చనువు? ఓ తల్లి కొడుకులా ఉండేవాళ్ళు. ఓ అన్న చెల్లెల్లా ఉండేవాళ్ళు. మళ్ళీ చెప్పు. రాజాగారు అన్నలా ఉంటే వరుణ్ణి మేడం చెల్లెల్లా ఉండేవారు. వరుణ్ణి మేడం కన్న తల్లిలా రాజాసాన్ని చూస్తే రాజాగారు అమ్మకు భయపడ్డట్టే భయపడేవారు. వాళ్ళిద్దరి మధ్య అంత పవిత్రమైన సంబంధం ఉంది. సరిగ్గా చెప్పు. ఇలా గర్జిస్తే చెప్పను. లాయర్ గారు, సాక్షిని బెదిరించాలని చూడటం చట్టరీత్యా నేరం. సారీ సార్. నో యువర్ ఆనర్, ఈ ఫోటోలు ఈ వీడియోలు అన్నీ మీరు చూశారు. అవన్నీ స్వయంగా తనే తీసి నాకు ఇచ్చింది. వీడియోల్లో మీరు వాళ్ళు ప్రేయసి ప్రియుల్లా మాట్లాడుకోవడం కూడా విన్నారు. ఇప్పుడు ఈ వరోధిని సాక్షిని కొనేసిందని అర్థమవుతుంది యువర్ ఆనర్. నువ్వు ఉండవయ్యా. ఏమ్మా, ఆ ఫోటోలు వీడియోలు తీసింది నువ్వేనా? అవును సార్. మరి వాటిల్లో వాళ్ళిద్దరికి మధ్య ఏదో సంబంధం ఉన్నట్టు మాటలున్నాయే. అదంతా ఈ రంగనాయకులపేట 3వ వీధిలోని 4వ బిల్డింగ్ పైన వీడియో ఎడిటింగ్ స్టూడియోలో మిమిక్రీ ఆర్టిస్టులతో డబ్బింగ్ చెప్పించిన మాటలు సార్. నో, అంత అబద్ధం, పచ్చి అబద్ధం. నేను ఆ పని చేయలేదు. నాకేం తెలీదు. నువ్వు చెప్తున్న అబద్ధం కదా. మిస్టర్, వాట్ ఈస్ దిస్? సివిలియన్స్ అలా బిహేవ్ చేశారంటే అర్థం ఉంది. ఒక లాయర్ అయి ఉండి అసలు నువ్వు లా ప్రాక్టీస్ చేసి వచ్చావా, అందరిలాగే కోర్టుకు వచ్చావా? మైండ్ యువర్ సెన్స్, లేకపోతే మెంటల్లీ సరిగా లేవని పంపించాల్సి వస్తుంది. టేక్ కేర్. సారీ సార్, ఏదో ఆవేశంలో. చెప్పు, ఇదంతా అబద్ధం అని చెప్పు. కాదు, నిజం. ఏంటి రుజువు? అసలు మాటలు ఇందులో రికార్డ్ అయ్యాయి సార్. ఇవి వింటే ఏవి అసలు కంటాలో ఏవి డబ్బింగ్ గొంతులో మీకే తెలుస్తుంది సార్. ఇలా ఇవ్వవయ్యా. ఆఫీస్ లో మగవాళ్ళు బొట్టు పెట్టుకోకూడదని మీ ఆయన ఉన్న రూల్ పాస్ చేశాడా? అసలు అంత పెద్ద బొట్టేంటి? తమిళనాడు కర్ణాటక బ్రాంచీల్లో పనిచేసి తెలుగు సంప్రదాయం మర్చిపోయినట్టున్నావు.
అందులో ఉన్నదంతా నిజమే. ఇప్పుడు డబ్ వాయిస్ చూడండి సార్. రాత్రి మా ఇంటికి రమ్మంటే రాలేదేంట్రా? అది కాదే, ఇంట్లో మీ ఆయన ఉన్నాడన్నావుగా, ఆయన ఉండగా నన్ను ఎలా రమ్మంటావు చెప్పు. నీ బొందా, ఆయన ఉంటే ఏం పోయింది? నేను మేనేజ్ చేస్తాను కదా. ఏ గేటో గోడో దూకి రావచ్చు కదా. నువ్వెప్పుడు ఇంతేరా. ఆగరా, కదలకు. ఏ అరే మిస్టర్ పార్దు, నువ్వు ఒకసారి వచ్చి బోన్లో నిలబడు. నువ్వు వెళ్ళమ్మా. కోర్టు పరిమితులను దాటలేను కాబట్టి నిన్నేమనలేకపోతున్నాను. ఏ కారణంతో అసలు కోర్టుకొచ్చావయ్యా? ఆ పిల్ల ఏం నేరం చేసిందని తన్నింత అన్యాయం చేశావు? భార్య అంటే అంత చులకనైపోయిందా? కావాలనుకున్నప్పుడు మెడలోంచి తాడి కట్టి, వద్దనుకున్నప్పుడు మెడబట్టి బయటికి గంటేయడానికి అసలు నీకు ఎవరిచ్చారయ్యా అధికారం? అకారణంగా ఓ పవిత్ర స్త్రీమూర్తిని తీసుకొచ్చి బోనులో నిలబెట్టి ఆమె స్త్రీత్వాన్ని, ఆమె ఔన్నత్యాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని అగౌరవపరిచే అధికారం అసలు నీకు ఎవరిచ్చారయ్యా? పవిత్రమైన శీలాన్ని మంటగలిపేలా, ఆమె పవిత్రతని కించపరిచేలా మాట్లాడినందుకు నీకు అసలు ఎలాంటి శిక్ష వేసినా కూడా నష్టం లేదు. చూడు, జీవితంలో నీకు విడాకులు మంజూరు చేసే అవకాశమే లేదు. ఆ అమ్మాయి అగ్నిపునీత సీతమ్మ. గుండెల్లో పెట్టుకుని పూజించవలసిన దేవతయ్యా. సావిత్రి యముడితో పోరాడి భర్త ప్రాణాలు కాపాడినట్టు నీ భార్య ఈ యముడితో పోరాడి తన ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంది. హ్యాట్స్ ఆఫ్ చెప్పండి ఆమెకి. ఈ విడాకుల కేసులో శ్రీమతి వరూధిని మీద చేసిన అభియోగాలన్నీ నిరాధారమైనవని కోర్టు భావిస్తోంది. లాయర్తో నిమిత్తం లేకుండా తన కేసు తానే వాదించుకుని అభినందనీయమైన ప్రజ్ఞాపాఠవాల్ని ప్రదర్శించిన
శ్రీమతి వరూధిని గారిని అభినందిస్తూ ఈ కేసు కొట్టివేయడం జరిగింది. ఎస్, హ్యాట్స్ ఆఫ్. ఈ కేసులో వకాల్తా పుచ్చుకున్న లాయర్ విక్రమ్ తన వ్యక్తిగత కక్షలతో న్యాయవాద వృత్తికే ద్రోహం చేసినందుకు, ఒక స్త్రీని కించపరిచిన నేరానికి అతన్ని 6 నెలల పాటు బార్ కౌన్సిల్కి రికమెండ్ చేసి డిబార్ చేయడం జరుగుతుంది. కట్టుకున్న భార్యని మానసికంగా, శారీరకంగా హింస పెట్టడమే కాక ఆమె మనోభావాలను దెబ్బతీసినందుకు కాను పార్థసారథిని మొదటి మరియు ఆఖరి తప్పుగా భావించి మందలించడం మాత్రమే అయినది. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా సీతమ్మ. నీ అగ్ని ప్రవేశం పూర్తయింది. అగ్ని పునీతవై ధైర్యంగా నీ అత్తారింటికి వెళ్ళు. అక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. వెళ్ళు.
వెళ్ళరా, తప్పించుకుని వెళ్ళు, తల దించుకుని వెళ్ళు. మొత్తానికి నన్ను నిలువున ముంచేసావు కదరా. నువ్వేదో పెద్ద తోపుని నమ్మి లక్షలకు లక్షలు చెక్కులు రాసిచ్చాను. డబ్బు పోతే పోయింది, నా పరువు మొత్తం తీసేశావు. లోపల తల తీసేసినంత పనైంది నాకు. అంతా నీ వల్లే బెడిసి కొట్టింది. అద్భుతమైన సాక్ష్యాలు, అమోఘమైన సాక్ష్యాలు అంటూ తీసుకొచ్చి నీతో పాటు నన్ను కూడా ఒక యదవం చేశావు. అసలు ఎవరేమనుకుంటే నాకేంటి? నాకు కావాల్సింది డివోర్స్ అని నువ్వు చెప్పిన దానికల్లా సరే అన్నాను. చివరికొస్తే లా అంటే తెలియని ఒక ఆడదాని ముందు ఓడిపోయి కేసు కొట్టేసేలా చేశావు. బాంబులంటూ అగ్నిపర్వతానంటూ ఫోజులు కొట్టేయి నీ డబ్బా నువ్వే కొట్టుకుని ఆఖరికి నువ్వు సాధించింది ఏంట్రా? 6 నెలలు డిబార్ అయ్యావు. ఛీ, సిగ్గులేదు? ఇంకెందుకురా నువ్వు ప్రాక్టీస్ చేయటం? ఆ కోట్ తీసి చెత్తకుండీలో పడేసాయి. చిత్తుగా అయితే లేరుకోవడానికి కూడా పనికిరావురా నువ్వు. ఎంత ఆశపడి కోర్టుకొచ్చానురా. ఇవాళతో నాకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది అనుకున్నాను. ఆ దరిద్రాన్ని జీవితంతో భరించేలా చేశావు. నేను నమ్మి నీకు కేసు అప్పచెప్పినందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఇంకా నిలబడ్డావేంట్రా? పో. నా కళ్ళ ముందు ఉన్నావంటే నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళవు. చెయ్, నువ్వు పోవు, నేనే పోతా. నీ పేరేంటమ్మా? కుమారి. నువ్వు చాలా గ్రేట్. ఎంతో ధైర్యంతో నిజాన్ని నిర్భయంగా చెప్పావు. నువ్వలా చెప్పబట్టే ఆ అమ్మాయి మంచిదని నిరూపణ అయ్యింది. నీలాంటి వాళ్ళు ఒక్కళ్ళు చాలు ఆడవాళ్ల పరువు నిలబెట్టడానికి. థ్యాంక్స్ అమ్మా. ఏయ్! ఏయ్ కుమారి, ఎంత ధైర్యమే నీకు? బెయిల్ ఇప్పించడానికి వస్తే దాన్ని అది చేస్తా ఇది చేస్తా, ఎలాగైనా విడాకులొచ్చేలా సాక్ష్యం చెప్తా నాతో చెప్పి కోర్టులో నువ్వు చేసిన పనేంటే? నా గురించి తెలిసి కూడా నాకు ఎగినెస్ట్గా సాక్ష్యం చెప్పావంటే ఎంత పొగరే నీకు. సార్, నేను చెప్పేది కూడా వినండి సార్. ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది? ఎంత కమ్ముడిపోయావు? డబ్బు కోసం ఒక్కసారి ఫోటోలు తీయడానికి ఒప్పుకున్నందుకే పోలీస్ స్టేషన్ చుట్టూ కోర్టు చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఇంకోసారి ఆ తప్పెలా చేస్తాను? నోర్మి, ఏంటి పెద్ద అమాయకురాల్లా మాట్లాడుతున్నావు? మందులేసుకునే అమ్మకు మాయరోగం వచ్చిందని, మందేసి నీ అబ్బకు లివర్ పాడైందని, చూడలేని తమ్ముడికి చూపు కోసం ఆపరేషన్ చేయించాలని, చూసుకొని అన్నను దున్నపోతు పొడిచిందని రకరకాల కారణాలు చెప్పి నా దగ్గర వేలకు వేలు దోచేసావు కదే. అప్పుడంత లాగి ఇప్పుడంత మోసం చేస్తావా? ఆఖరికి నీకు బెయిలిచ్చే దిక్కు కూడా లేకపోతే నేనే కదా నిన్ను విడిపించాను. అలాంటి నాకు ఇంత ద్రోహం చేస్తావా? ఎందుకు చేసావు చెప్పు. నిన్నే ఎందుకు చేసావు చెప్పు. చేసింది తను కాదు, నేను.